హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి మామిడి పళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయింది కదండి. అయితే ఈ మామిడి పండ్లను ముందుగా మనం దేవుడికి సమర్పించిన తర్వాతే మనం ఈ మామిడి పండ్లు అనేది స్వీకరిస్తూ ఉంటాము. అయితే మనం దేవుడికి ఈ మామిడి పండ్లను ఎప్పుడు సమర్పించాలి, మామిడి పండ్లను సమర్పించి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ సీజన్లో వచ్చే మామిడి పండ్లను మనం ముందుగా ఇంటికి తెచ్చుకున్నప్పుడు ముందుగా దేవుడికి సమర్పించి ఆ తర్వాత మన పెద్దలకు కూడా సమర్పించి ఆ తర్వాతే మనం ఈ మామిడి పండ్లు అనేది తింటూ ఉంటామండి. అయితే ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలంటే అవి ఏమీ అవసరం లేదండి. ఎవరైనా కూడా మామిడి పండ్లను దేవుడికి సమర్పించవచ్చు, పెద్దలకి సమర్పించవచ్చండి. అయితే మనం అన్ని పండ్ల కంటే కూడా ఈ మామిడి పండ్లనే ఎందుకు మనం దేవుడికి ముందుగా సమర్పించాలి అని అంటే ఈ మామిడి పండ్లు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండ్లండి. ఈ పండ్లు అంటే భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనవి. అందుకే ఈ మామిడి పండ్లను అమృత ఫలాలు అని కూడా అంటారండి. ఇంకా చెప్పాలంటే అన్ని పండ్ల కన్నా ఈ మామిడి పండ్లకు ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. అందుకని పండ్లలో రారాసుగా ఈ మామిడి పండు అయితే నిలిచింది. అలాగే ఈ మామిడి పండ్లు మనకి సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి కాబట్టి వీటిపైన పెద్దలకు కూడా కొద్దిగా మమకారం అనేది ఉంటుంది. అందుకనే దేవుడికి సమర్పించిన తర్వాత ఈ మామిడి పండ్లను పెద్దలు కూడా పెడుతూ ఉంటారు చాలా ప్రాంతాలలో. అందుకనే మనం ఈ సంవత్సరంలో వచ్చే మొదటి మామిడి పండ్లను దేవుడికి సమర్పిస్తూ ఉంటాము. అయితే ఈ మామిడి పండ్లను మనం దేవుడికి సమర్పించి ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాము. అయితే ముందుగా ఈ మామిడి పండ్లను దేవుడికి ఎప్పుడు సమర్పించాలి అని అంటే మనకి ఈ చైత్ర మాసంలో ఈ మామిడి పండ్లు వస్తూ ఉంటాయి. కానీ ఈ చైత్ర మాసంలో మనం మామిడి పండ్లను దేవుడికి అయితే సమర్పించకూడదు. చైత్ర మాసం పూర్తయిన తర్వాత వైశాఖ మాసం వస్తుంది కదండి. ఈ వైశాఖ మాసంలో వచ్చే రోజులలో మనం ఈ మామిడి పండ్లను అయితే దేవుడికి సమర్పించాలి. అయితే ఈ మామిడి పండ్లను దేవుడికి ఏ వారాలలో సమర్పించాలి అని అంటే సోమవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శనివారం రోజు కానీ దేవుడికి సమర్పించాలి. అంటే వైశాఖ మాసంలో వచ్చే తొలి సోమవారం రోజు కానీ, తొలి గురువారం రోజు కానీ, తొలి శనివారం రోజు కానీ మామిడి పండ్లను దేవుడికి అయితే సమర్పించాల్సి ఉంటుంది. మనం ఈ మామిడి పండ్లను దేవుడికి సమర్పించే ముందు ఈ మామిడి పండ్లను బాగా కడుక్కోవాలండి. వీటికి ఉన్నటువంటి జీడు అవన్నీ కూడా పోయేలా బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మనం పూజకు అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. నేను ఇక్కడ పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. ఇలా మనం పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలను, పువ్వులను సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని పంచపాత్రలో ఉన్న నీటిని పూజా ద్రవ్యముల పైన మన శిరస్సు పైన చిలకరించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. గణపతికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర నీరాజనం కూడా సమర్పించి స్వామివారికి ఒక నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్లకి అలాగే లక్ష్మీ నారాయణులకి కూడా పూజ చేసుకోవాలి. మీరు పూజా మందిరంలో ప్రతి నిత్యము కూడా నిత్య పూజ ఏ విధంగా అయితే చేసుకుంటారో ఆ విధంగా ఈ రోజును కూడా పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ధూపం, దీపం కూడా స్వామి అమ్మవార్లకు చూపించి ఆ తర్వాత నైవేద్యంగా మీరు ఈ మామిడి పండ్లను కూడా సమర్పించాలి. ఈ విధంగా మనం మొదటిగా వచ్చే మామిడి పండ్లను దేవుడికైతే సమర్పించాల్సి ఉంటుంది. ఈ మామిడి పండ్లతో పాటుగా మీరు దేవుడికి ఏదైనా తీపి పదార్థాన్ని చేసి కూడా నివేదించవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఈ సీజన్లో ఉండేటువంటి ఫ్రూట్స్ని అలాగే పాలు వీటిని కూడా మీరు నైవేద్యంగా స్వామివారికి నివేదించవచ్చు. అలాగే ఈ రోజున స్వామివారికి తాంబూలం, మీకు వీలు ఉంటే ఈ రోజున స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయను కూడా నివేదించవచ్చు. ఆ తర్వాత సాంబ్రాణి ధూపాన్ని కూడా స్వామి అమ్మవార్లకు చూపించి ఆ తర్వాత కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. ఈ విధంగా మనం మొదటిగా వచ్చే మామిడి పండ్లను స్వామివారి పూజలో పెట్టి స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. అయితే ఈ రోజున దేవుడికి ఎన్ని మామిడి పండ్లను మనం నైవేద్యంగా సమర్పించాలి అని అంటే 2 నుండి మీకు తోచినన్ని మామిడి పండ్లను అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా మీకు నచ్చినన్ని సంఖ్యలో మీరు దేవుడికి ఈ మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ మామిడి పండ్లను అరిటాకులో కానీ లేదు అంటే ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ ప్లేట్లో పెట్టి మీరు ఈ మామిడి
మామిడి పండ్లను అయితే దేవుడికి నైవేద్యంగా చూపించవచ్చు. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ మామిడి పండ్లను దేవుడికి ఏ రోజున సమర్పించితే మంచిదో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ 2024 సంవత్సరంలో మనకి 2వ మాసమైన వైశాఖ మాసంలో మనం ఈ మామిడి పండ్లను అయితే దేవుడికి సమర్పించాలి. మనకి 2024 సంవత్సరంలో వైశాఖ మాసం మే నెలలో వస్తుందండి. ఈ మామిడి పండ్లను మే 9వ తేదీ, అలాగే మే 11వ తేదీ, అలాగే మే 13వ తేదీ, ఈ 3 తేదీల్లో ఏ రోజైనా మీరు స్వామివారికి మామిడి పండ్లను అయితే సమర్పించవచ్చండి. మన పెద్దలకైతే ఈ మామిడి పండ్లను 2 చొప్పున అయితే మూలన పెట్టుకోవాలండి. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు కూడా ఈ మామిడి పండ్లతో పాటుగా దక్షిణ తాంబూలాదులు కూడా ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా మొదటిగా వచ్చే మామిడి పండ్లను దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత మామిడి పండ్లు అనేది తింటూ ఉంటారండి. దేవుడికి పెద్దలకు పెట్టకుండా ఎవరు కూడా మామిడి పండ్లు అనేవి తినరండి. ఈ విధంగా మొదటిగా వచ్చే మామిడి పండ్లను దేవుడికి పెద్దలకి సమర్పించడం వల్ల మనకు ఆ మామిడి పండ్లు ఎంత తీయగా అయితే ఉంటాయో మన జీవితం కూడా అంతే తీయగా ఉంటుందని అంటారండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.